జనని ఐ లవ్ యూ. రే లంజా కొడుక, నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాననుకున్నావా? నో, నీ నుంచి తప్పించుకోవడానికి నాటకం ఆడా. మరి నా అందాల్ని చూపించానంటావా? మేం పనులు చేసుకునేటప్పుడు, పిల్లలకి పాలిచ్చేటప్పుడు నీలాంటి కామాందులు దొంగచాటుగా మా అందాల్ని చూసి కర్కశానందాన్ని పొందుతారు. అలా అనుకొని నిన్ను నమ్మించడం కోసమే నా అందాల్ని చూపించా. మేం బస్సుల్లోనో, రేషన్ షాప్ లాంటి ప్లేసుల్లో క్యూలో నిలబడ్డప్పుడు మీలాంటి మద పిచ్చిగాళ్లు మా శరీరాన్ని తాకుతూ ఉన్మాదానందాన్ని పొందుతారు. దానివల్ల మాకెలాంటి ఫీలింగ్ ఉండదు. అలా అనుకొని నిన్ను లొంగ తీసుకోవడానికి నా అందాల్ని నీ చేతులతో టచ్ చేయించుకున్నాను. ఇలాంటి వాటికే మా ఆడల శీలం పోతుందనుకుంటే ఈ ప్రపంచంలో ఏ ఆడది కూడా శీలంతో ఉండదురా. ఎందుకంటే చిన్నప్పుడు పక్కింటోడో ఎదిరింటోడో ఆడిస్తానని మా శరీరంలో తగలకూడని ప్రదేశాలు తాకుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతారు. చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే ఆటో ఓడో, స్కూల్ టీచరో, డ్రైవరో, వార్డెనో ఏదో ఒక వంకతో మా మర్మంగాల్ని తాకుతూ సాడిజ ఆనందాన్ని పొందుతారు. కాలేజీల్లోనో, జాబ్ చేసే ఆఫీసుల్లోనో ప్రేమ పేరుతో ప్రలోభ పెట్టి మీలాంటి దుర్మార్గులు మమ్మల్ని లొంగ తీసుకొని మోసంతో అనుభవిస్తారు. ఇలా ఒక ఆడపిల్ల పుట్టి, పెరిగి, చదివి, ఉద్యోగం చేసి చివరకు పెళ్లి చేసుకునే లోపు మీలాంటి కామాందుల చేతులు ఎక్కడో ఒక చోట తన మానాన్ని పోగొట్టుకుంటుంది. అంత మాత్రాన మా శీలం పోయినట్టేనా? నో. అందుకే మీ నుంచి తప్పించుకోవడానికి నీతో సెక్స్ చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యా. అంత మాత్రాన నా శీలం పోతుందా? నో. ఆడదానికి మానం గొప్పదే, ప్రాణం ఇంకా గొప్పది. ప్రాణం పోయినా సరే మానం కాపాడుకోవాలి. ఇది ఒకప్పటి మాట. మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి. ఇది నేటి మాట, నా మాట. అందుకే ఒక్కసారి మానం ఇచ్చైనా సరే ప్రాణం కాపాడుకోవాలనుకున్నా. అది తప్పు కాదు, అసలు తప్పే లేదు. ఎందుకంటే నాకు కెరియర్ ఉంది, నాకు ఫ్యూచర్ ఉంది, నాకు జీవితం ఉంది, నా వెనక ఒక ఫ్యామిలీ ఉంది. లేరా? లే. అయినా 5 నిమిషాలు సెక్స్ చేసి కడుక్కుంటే పోతుందనుకుంటే ఏ ఆడది చావదురా. రేప్ చేసుకోండ్రా అని నాలాగా పర్మిషన్ ఇస్తే ఏ ఆడది మీ రేపిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోదురా. ప్రేమ పేరుతో ఆశ చూపి నిన్ను మోసం చేశానని ఫీల్ అవుతున్నావా? మరి గిరి మాటలు విని మళ్ళీ నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావు కదరా, అది మోసం కాదా? ఎలాంటి పాపం తెలియని నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించారు కదరా, అది నేరం కాదా? మీకెలాంటి హాని చేయని నన్ను చంపి నా జీవితాన్ని నాశనం చెయ్యాలనుకోవడం దుర్మార్గం కాదా? ఇన్ని చెయ్యాలనుకున్న నిన్ను ఒక్క ప్రేమ పేరుతో మోసం చేస్తే తప్పేంటి? మీరు ప్లాన్తో నన్ను రేప్ చేసి చంపాలనుకున్నారు. దానికి రివర్స్ ప్లాన్ వేసి మీ నుంచి తప్పించుకోవాలనుకున్నాను. ఈ గేమ్లో మీరు ఓడిపోయారు, నేను గెలిచాను. ఇది నాలాంటి అమ్మాయిలకి పాఠం, మీలాంటి రేపిస్ట్లకి గుణపాఠం. రే, భార్య పర్మిషన్ లేకుండా భర్త కూడా టచ్ చేయకూడదని చట్టంలో ఉంది. అలాంటిది మా పర్మిషన్ లేకుండా, మా ప్రమేయం లేకుండా మా విలువైన శీలాన్ని టచ్ చేయడానికి మీరెవర్రా? లేరా? లేరా? లే. ఇప్పుడు టచ్ చేయరా? ఇప్పుడు టచ్ చేయి. ఇప్పుడు టచ్ చేయరా? లే. లే. ఇది ఉండడం వల్లే కదరా రేప్ చేయాలనిపిస్తుంది మీకు. అందుకే దీన్ని ప్లీజ్ నన్ను వదిలే. మీరు రేప్ చేసి చంపేసిన ప్రతి అమ్మ ఇలాగే అడుగుంటుందిగా. మరి వదిలేసారా? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏ వాళ్ళవి ప్రాణాలు కావా? వాళ్ళవి జీవితాలు కావా? మొదటి అమ్మాయి నాలాగా ఆలోచించుంటే ఇప్పుడు మీ చేతిలో మిగతా అమ్మాయిల ప్రాణాలు పోయుండేవి కావు. ప్లీజ్ నన్ను వదిలే. ఇప్పుడు నీ మీద జాలి, దయ చూపి నిన్ను వదిలేయడం అంటే భావి భారత ఆడపిల్లల జీవితాల్ని నాశనం చేయడమే. అలాంటి దేశద్రోహం నేను చేయను. అందుకే
ఆ